అచ్యుతాపురంలో ఇటీవల మండలంలో కాజీపాలెం గ్రామంలో 2 దేవాలయాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన పెందుర్తి నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో సీఐ చంద్రశేఖరరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2-3 తేదీల్లో కాజీపాలెం దేవాలయంలో ఉన్న హుండీలో 8,000 నగదు ఆటో దొంగలించి పరారయ్యాడన్నారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అనకాపల్లి సుంకరమేట జంక్షన్ వద్ద అతన్ని పట్టుకున్నారు. జైలు నుండి విడుదలైన మరుసటి రోజే ఈ దొంగతనాలు చేసినట్టుగా సీఐ చెప్పారు. అతని దగ్గర 3,000 నగదు స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేసి ముద్దాయిని కోర్టుకు తరలిస్తున్నామన్నారు. కాజీపాలెం విలేజ్లో మనకి 2వ తేదీ 3వ తేదీ మధ్యరాత్రి, అంటే తెల్లవారితే 3వ తేదీ ఆ మధ్యరాత్రి మనకి దొంగతనాలు జరిగాయండి. ఒక 3 చిన్న టెంపుల్స్లో హుండీలు, అదేవిధంగా ఆ ఊర్లో ఒక వ్యక్తి తాలూకు ఆటో దొంగతనం జరిగాయి. దాని మీద మనకి ఆటో పోయినతను వాల్యూ ఎక్కువ కాబట్టి ఆయన కంప్లైంట్ చేశారు. ఆయన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదులో భాగంగా దర్యాప్తు చేపట్టిన తర్వాత మనకి అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్లు అది వెరిఫై చేసి మనం క్రైమ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఆ మరుసటి రోజే కేసు నమోదు చేసిన మరుసటి రోజే మనం ఆ పోయిన ఆటోని రికవరీ చేయడం జరిగింది. అది అనకాపల్లిలోని సుంకరమేట జంక్షన్ దగ్గర ఆ ఆటోని రికవరీ చేశాము. తర్వాత అక్కడ దొరికిన కొంత టెక్నికల్ ఎవిడెన్స్తో మరలా ఎనాలిసిస్ చేసి అందులో ముద్దాయి అయిన పెందుర్తి నూకరాజు అనే వ్యక్తిని పెందుర్తి నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. అతని దగ్గర నుంచి ఈ హుండీల్లో అతను దొంగిలించిన సుమారు 8,000 అమౌంట్ ఉందండి. ఆ అమౌంట్ని అతను తీసుకొని వెళ్ళి కొంత ఖర్చు చేసి అందులో సుమారు 6,000 రూపాయలకి ఒక సెల్ ఫోన్ కూడా కొన్నారు. దాన్ని అతని దగ్గర నుంచి వసపరుచుకోవడం జరిగింది. అలాగే కొంత అమౌంట్ కూడా రిమైనింగ్ అమౌంట్ 300 రూపీస్, అలాగే 2,10,000 రూపాయలు విలువైన ఈ ఆటోని కూడా అది మళ్ళీ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. ఇతను ఈ పెందుర్తి నూకరాజు అనే వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి చాలా కేసుల్లో గతంలో ఈ టెంపుల్ అఫెన్సుల్లో చాలా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బియ్యంపాలెంలోను, భీమిల్లోను, అలాగే విజయనగరం డిస్టిక్లో వేపాడ మండలంలోను అఫెన్సులు చేశారు. అదేవిధంగా సబ్బవరంలో విషయం ఏంటంటే సబ్బవరంలో నేరం చేసి జైలు నుంచి మొన్న 2వ తారీఖున రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన రోజే అతను మళ్ళీ ఈ నేరం చేశాడు. రిలీజ్ అయిన రోజే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ నేరం చేయడం జరిగింది. కాబట్టి అతను అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో పెట్టడం జరుగుతుంది.